జనా టైమ్స్ మాగలం ప్రజాపక్షం విజేత కంటి వైద్యశాల డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. ఎందుకు 3 వరకు తెలుస్తారంట. ఎందుకనంటే వాళ్ళు 4కి మూటుకొచ్చి లాగొట్టి జగన్ ముందు తలుపు తట్టించిన డవా తాతలకి అని చెప్పినట్టు. వీళ్ళు ఏమని చెప్పినారు, అత్తర కోసం ఇప్పుడు ఇస్తే వెనక పడిపోతుంది, రేపు ముందుకు వస్తుంది, ఈయనే గెలుస్తాడని మనం గెలద్దాము, వాళ్ళు ఓడిచ్చేద్దాం అంతలే. ఎవరైనా సమస్తం జగన్. వీళ్ళు మనుషులు పీక్కు తింటారు, వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళకి సహాయం చేస్తారు, ఆయన పేదలకు సహాయం చేస్తాడు. మన ఆయన లక్షణంగా 100 ఏళ్ళు ఉండాలి జగన్, 100 ఏళ్ళు ఉండాల జగన్. నా ఆవిసి పోసుకొని 100 ఏళ్ళు చల్లగా ఉండాలి. ఆ మాట ఈ మాట చెప్పి దాన్ని కొట్టించేసినాడు. ఇప్పుడు పింఛన ఇళ్ళకి ఎత్తుకొచ్చేసింది చంద్రబాబు నాయుడు కదా. ఇంకెవరు చంద్రబాబు నాయుడే చేసింది. చంద్రబాబు నాయుడు వస్తే వాన కురదు, పైరు పండదు. బోబాకులో మనం పోయి పెళ్ళకూరులో చెప్తూ కొట్టించుకోవాలి సందాల దాకా. నా కొడుకు వచ్చినాడు అనుకో జగన్, బంగారాల మన ఇంటికి వస్తాయి, అన్ని వస్తాయి. మంచి చేసినాడే కానీ చెడ్డ చేయలే. వాళ్ళ నాయన తరంలో నుండి కూడా బాగా మంచి మనకేం కావాలో మన ఇళ్ళకి వచ్చినాయి. 18,000 పడ్డాయి. పింఛన్ ఇచ్చినాడు. ఏదో మనకు ఇంకేమైనా కావాలి నాయన అంటే ఆమెకు కూడా ఏమైనా సహాయం చేస్తానేమో అన్నాడు. అన్నీ చేసినాడు. ఈ చంద్రబాబు నాయుడు దొన్నపోతున్నట్టున్నాడు. దొన్నపోతాడు లాస్ట్ లెక్క వచ్చేకాడికే ముసలి వాళ్ళు ఎట్లా నడిచిపోవాలా, ఏ బస్సుకు పోవాలి, వాళ్ళు ఏడ నుంచి రావాలా, ఈ పింఛన్ ఎట్ట తీసుకోవాలా, వాళ్ళు ముసలి వాళ్ళకి ఏమైనా కళ్ళు కనపడతాయా, వాళ్ళు ఏడపోతారు, మనమైతే పోతాం. వాళ్ళు బాగా వెళ్తారు, కళ్ళు లేని వాళ్ళు కళ్ళు లేని వాళ్ళ. అయ్యే పుణ్యమో బంగారు నాయన, ఆ నాయన గురించే ఇప్పుడు పింఛన్ కూడా లేకుండా పోయింది మనకు. మా కొట్టు వాళ్ళకి లేకుండా జగన్ గెలుస్తాడు ఈసారి. జగనే. ఆమెకి భూమి పొట్టేయట్లేదు కదా, కొడుకు చూస్తున్నాడా, నేనే చూస్తానా. ఆ పింఛని వస్తుంది, నెలకు పింఛని వస్తుందని ఆ పొగా కోడికి, మాట్లాలోడికి, కూరగాయలోడికి అన్నింటికి నేను అవి చూస్తూ ఆడిచ్చిన 3,000 రూపాయలు చాలకపోతే ఇంకా 500, 600 అప్పు చేస్తాను. ఇప్పుడు పింఛని దొరకలేదు, రాసిన ఇంటికాడికి తెచ్చిస్తున్నాడా, అది బంద్ చేశారు. ఇప్పుడు పింఛని రాలేదు. మరి ఇంకా నారా లోకేష్, చంద్రబాబు నాయుడు వాళ్ళు వచ్చిస్తారా? లేకపోతే ఇప్పుడు మా ముసలిదాన్ని పట్టుకొని కానీ ముష్టి అడుక్కోవాలరా? అన్న కొడుకులు ఏనా కొడుకు ఈ రకం చేస్తున్నాడు. సచివాలయంకి వెళ్ళడానికి ఇప్పుడు సచిన్ దానికి ఎత్తుకొని వెళ్తాను నేనా వెళ్ళిపోతానా? అన్న కొడుకు ఏనా కొడుకు వీళ్ళందరూ ఉసురుతాయి, తాడు ఓట్లు గెలుస్తాడా? ఆడు గెలిచి బాగుపడతాడా? ఆ తగులుతుంది ఇలాంటి వాళ్ళు ఉసురు మాత్రం. అప్పుడు 10 సంవత్సరాలు ఏర్పాటు చేశాడు ఆ చంద్రబాబు నాయుడు అన్నటప్పుడు కానీ నడిపే ఈ రకం కానీ ఇచ్చుందిగా బాగుండు. అప్పుడు ఇంకల్లా దేవత ముష్టిదా ఈ పంచాయతీకి, బగాపిండి పంచాయతీకి ఒక సీఎఫ్ ముష్టి దానికి పెట్టాడు. ఈ పెదల సొమ్ము తినుకోని అది ఇచ్చింది బియ్యం. ఏ పుల్లేసి పరిగెడితే ఒక్క రోజు కానీ ఎవరితో బాగాలేదో ఒక ఊరికి వెళ్ళి ఉండిపోయి మరుసటి రోజు వెళ్తాడు ఆ బియ్యం లేవు. ఏమంటే నీ బియ్యం ఎక్కడికి వెళ్ళిపోయినాయి అనగన్నాడు. ఈ 10 సంవత్సరాలు ఏలుబడి చేసి అంత ఇచ్చాడు. ఇప్పుడు ఏదో ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినాడు, ఇస్తున్నాడు ఇంటింటికి బియ్యము, పింఛని అని ఆశపడితే ఇది లేదు, అటు కూలికి వెళ్ళలేదు దానికి వదిలేసి ఆయన కింద సేవ చేస్తానంటే ఇప్పుడు అన్నింటికి ఆశపడం. పొగాకు లేదని గొల్లు, మాత్రం లేవని గొల్లు, ఎక్కడి నుండి నేను తెచ్చిస్తానని వదిలేసి కూలికి వెళ్ళలేకపోతే నేను ఎక్కడికి వెళ్తాను రా? ఏం బాగుపడిపోతాడు రా ఓట్లేసి ఆయన కొడుకు అని ఎడుకొస్తే మొఖాన్ని ఊసేస్తాను. మేము అవుటి వాళ్ళం సార్. 1వ తేదీ 5 గంటలకే 6 గంటలకే మాకు పింఛన్ వస్తుండే. ఇప్పుడు ఈ చంద్రబాబు పాలనలో 200కు చెట్టకాడ కాస్త కూడా టైం అయిపోయింది. మనారాపురి
టైం అయిపోయింది 2-3 రోజులకు ఇస్తుంది. శ్మశాన పాలన వానింత గబ్బు వానికి చెప్పుతో కొట్టిన పాపం లేదు రంచకుడు వానికి ఇంకా బ్యాట్నాం వచ్చా వాడు ఎలక్షన్ లోపల చచ్చిపోతాడు. అయిపోయింది వాడి పని. వాలంటీర్లు ఇంటికాడికి వచ్చి లేపిస్తున్నారు. ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లే? చంద్రబాబు ఏదో ధోకా మాటలు చెప్పి ఇంకా వానికి ఓట్లు పడకుండా చేసుకున్నారు. వేసే కొద్దిగా ఓట్లు కూడా వానికి పడవు. వానికి సాగు దగ్గర వచ్చింది. ఎన్టీ రామారావు ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ నేను ఎన్టీ రామారావు స్నేహితుడు నాకు 4-5 సార్లు పోయి వచ్చిన. అటువంటి పార్టీకి అతను ఉన్నంత వరకు వేసినాం. జగన్ రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు ఎన్టీ రామారావుకు చంపా లంచా కొడుకు, వెన్నపోటు వర్ష, హరికృష్ణకు, బాలకృష్ణకు అందరికీ శ్మశానంలో కట్టినాం. అట్లాంటి నా కొడుకు ఓటేస్తున్నామయ్యా. జగన్ దేవుడు, దేవునితో సమానం. మేము జగను ఇంకా 4-5 సార్లు రావాలా. 50 వరకు జగన్కు కొట్టుకునేవారే లేరు. ఇన్ని ఎమ్మెల్యేలకు చూసినాము. రవిచంద్ర కిషోర్ లాంటి మనిషిని ఇంతవరకు చూడలే. ఇదే ఫారూక్ ఉన్నప్పుడు 5 ఏళ్ళకు ఒకసారి ముఖం చూస్తుంటిమి. ఇప్పుడు వారానికి ఒకసారి పేటకు తిరిగి ఆయన దేవుడయ్యా. పెద్ద దేవుడు జగన్, చిన్న దేవుడు రవిచంద్ర కిషోర్. ఇంతో సమానం సార్. ఫారూక్ అయినా వారికి ఎన్టీ రామారావు ఉన్నంత వరకు వేసినాం. ఎన్టీ రామారావు అయిపోతుంది, అయిపోయా. ఇంకా మేము రాజశేఖర రెడ్డి, జగన్ ఇంకా 4 సార్లు గెలుచుంటేనే ఊరు బాగుపడేది. ఈ చంద్రబాబు శ్మశానం ఇంతటి ద్రోహి ఎమ్మెల్యేలు లేరు. మాకు జగనే కావాలా. మాకు పింఛన్లు దేవుని లెక్క వచ్చి ఒట్టిగా అవుటి వాళ్ళం ఇంట్లో కొట్టి ఇచ్చిపోతుంది. టీ కూడా తాగమంటే తాగదు. వద్దు మాకు టీ తాగితే మేము ఇంటికి పోతాం. వద్దు భాష మీ డబ్బులు ఎంచుకొని ఇచ్చిపోతుంది. బంగారు ప్రభుత్వమే కావాలా, జగన్ ప్రభుత్వం రావాలా, మళ్ళీ రావాలా. అదే పార్టీకి మేము వేసేది. నాకు 73 ఏళ్ళు ఉన్నాయి. 100 ఏళ్ళు బతుకుతా. జగన్ వచ్చినాడు, మా అన్న వచ్చినాడు. 100 ఏళ్ళు బతుకుతా. ఇంకా 4 సార్లు వేస్తా. 5 సంపాదిస్తాం, 4 సార్లు వేస్తా. అప్పుడు ఏమైనా జగన్ ఉన్నంత వరకు జగన్కే దేవుడు అనేవాడు ఎక్కడ చూడాలా. మేము కన్నా చూస్తున్నాం దేవునికి. వాళ్ళంటారు బాగా ఇస్తాంది నాయన ఇంటికాడికి వచ్చేయ ఇప్పుడు ఉన్న సరేమో చేత కాదు మరి ఏం చేసేది.